వర్షమేమో పెద్దగా అయిపోయింది. ఇట్స్ లైక్ అందేసుకుందనమాట, వర్షం బాగా పడిపోతుంది. సో ఏం చేయాలో తెలియదు. వాడికి అసలు మ్యాప్ చూపిస్తుంటే వాడికి అర్థం కావట్లేదు సెక్యూరిటీకి ఎలా గైడ్ చేయాలని. సో అలా ఎత్తుకుంటూ వెళ్తుంటే చిన్న డోర్ ఓపెన్ అయి ఉంది, ఎవరిదో ఒక గోడౌన్ లాంటి డోర్ ఏదో. సో ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక యంగ్స్టర్స్ ఒక 4, 5, 6 మంది సీరియస్గా వీడియో గేమ్ ఆడుతున్నారు. అసలు మునిగిపోయారనమాట వీడియో గేమ్లో. వాడిని ఒకడిని అబ్బాయిలు కలిసి ఉన్నారు. సో వాడిని అందులో ఒకడిని హెల్ప్ అడిగా, ఇలా నేను ఇలా స్టక్ అయిపోయాను, కుడ్ యూ ప్లీజ్ సీ దిస్ మ్యాప్ అండ్ గైడ్ మీ, ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అడిగా. పాపం వాడు గేమ్ పోతుంది, బట్ హీ బ్యాడ్లీ వాంటెడ్ టు హెల్ప్ మీ. ఇంకా అటు ఇటు చూసాడు, పోయింది గేమ్ అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి కేమ్ అవుట్ అండ్ హీ ట్రై టు హెల్ప్ మీ. బట్ వాడికి కూడా నేను చెప్పేది వాడికి అర్థం కావట్లేదు, వాడు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. వాడు ఏదో చెప్పాడు, బట్ నేను ఆల్రెడీ అటు వెళ్ళాయి అలా అన్నీ తిరిగేసి ఇటు దగ్గరకు వచ్చాను నేను. ఆ విషయం వాడికి తెలియదు. సో ఓకే లీడ్కి తెలియదేమనుకొని ఇంకా అక్కడ నుండి టైం వేస్ట్ చేయకూడదు అనుకొని వచ్చేసి ఇంకా అట్లా వర్షం తిరుగుతుంటే ఐ సా అ గాయ్. I met this guy, Azri. Okay, Azri is a cyber security guy working for a Malaysian minting bank where the currency of Malaysia gets printed. Okay, so I met him. I told him this is where I got stuck and all అని చెప్పినప్పుడు తన మ్యాప్ చూశాడు. తనకు కూడా అర్థమైంది ఈ వే కాకుండా ఇంకొక వే ఎట్టైనా అంటే ఇట్స్ వెరీ లాంగ్ రూట్, దొరికిపోతాన్న విషయం తనకే అర్థమైంది. చూసి ఏదో గైడ్ చేయడానికి చూస్తే ఇంక లాస్ట్కి అడిగాడు, డూ యూ మైండ్ ఇఫ్ ఐ గివ్ యూ లిఫ్ట్ అని చెప్పేసి అడిగాడు. ఐ సెడ్ అబ్సల్యూట్లీ నాట్, యా ఐ వుడ్ లవ్ టు హ్యావ్ అ లిఫ్ట్ అట్ దిస్ పాయింట్ అని చెప్పా. సో తన కార్లో ఫ్రంట్ సీట్లో అంతా ఒక్కడే ట్రావెల్ చేస్తాడు అనుకుంటా. ఫ్రంట్ సీట్లో బోల్డ్ వస్తువులు ఏవో ఉన్నాయి, అవన్నీ చాలా హంబుల్గా అవన్నీ తీసేసి బ్యాక్ సీట్లో పెట్టి హీ ఆఫర్డ్ మీ అ ఫ్రంట్ సీట్. సో నేను అజ్రీ చాలా దారంతట అట్లా మాట్లాడుకుంటూ వచ్చాం. హీఈస్ ఫ్రమ్ IPOH నియర్ టౌన్ టు మలేషియా విచ్ ఇస్ లైక్ 200 kilometers. తను బార్డర్ పక్కడంట. ఇపో కూడా చాలా బాగుంటుంది, ప్లీజ్ డూ విజిట్, నీకు వీలైనప్పుడు అని చెప్పాడు. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ హిస్ ఫోటో, బట్ ఫోటో ఇన్ ఇస్ నాట్ హిస్ ఫేస్, ఐడి మన వీడియోలో ఏదైనా పోస్ట్ చేద్దాం అనుకున్నా. బట్ తను నో ఐ వర్క్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఫర్ హియర్, ప్లీజ్ డోంట్ మైండ్ అన్నాడు. నాకు వేరే పర్పస్ ఏం లేదు కదా. ఐ సెడ్ లైక్ ఓకే ఫైన్ షూర్ అనుకున్నా. తను మొత్తం అట్లా మాట్లాడుకుంటూ మంచిగా నన్ను మళ్ళీ తీసుకొచ్చిన హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు. హోటల్ దగ్గర డ్రాప్ చేసేసి